భారతీయ సంప్రదాయాల్లోనూ అనేక మత ప్రబోధాల్లోనూ కర్మ సిద్ధాంతం ఎంతో విశేషంగా వినిపిస్తోంది. బుద్ధి కర్మానుసారిణి అని, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ అని కర్మ గురించి ఎన్నో ఆర్యోక్తులు వినిపిస్తున్నాయి. సర్వం కర్మాధీనమే అనే భావన ప్రజల్లో చాలా బలంగా వ్యాప్తిలోకి వచ్చింది. కర్మ అంటే మన తలరాత అని అర్థం చెప్పేవారు కొందరైతే, అంతా ఆ బ్రహ్మదేవుడే మన నుదుటను రాసి పంపించాడు, మనం ఏం చేయగలం, విధిని ఎవరూ తప్పించుకోలేరు కదా అని అనేవారు మరికొందరు. హిందూ బౌద్ధ మతాలతో పాటు అనేక మతాలు కర్మ సిద్ధాంతానికి ఎన్నో భాష్యాలు చెప్పాయి. భగవంతుడి ప్రమేయాన్ని ప్రస్తావించకుండా బౌద్ధం కర్మ సిద్ధాంతానికి భాష్యం చెప్పింది. ఎన్నో పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇంకా ఎన్నో మహాద్భుత గ్రంథాలు కర్మ సిద్ధాంతాన్ని, మానవుడి జీవితంలో కర్మస్వరూపాన్ని విపులంగా చెప్పాయి. అసలు కర్మ ఎప్పుడు ప్రారంభమైంది? మన అంతరంగంలో దాగిన కోరికలు, ఆలోచనలు ఒక కొత్త ఆలోచనని సృష్టిస్తాయి. ఆలోచనలు కోరికలతో కలిసి అది తీరడం కోసం మాటలుగా, మనం చేసే పనులుగా తయారవుతాయి. ఆ పని పూర్తయ్యే సమయంలో మళ్ళీ ఇంకో కొత్త కోరిక ప్రారంభం. ఇది ఒక వలయం. ఒక్క మాటలో కర్మ అంటే కార్యం వెనుక కారణం, మళ్ళీ కారణం వలన కార్యం. అందుకే కర్మ సిద్ధాంతాన్ని కార్యకారణ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. కర్మ సిద్ధాంతం భగవంతుడు మన తలలపైన వ్రాసి పంపిన ఒక మోయలేని బండరాయి కాదు. మనం మన చేతితో రాసుకున్న తలరాత. మనం తయారు చేసుకున్న ఈ సత్కర్మలు, దుష్కర్మలు ఒకే జన్మలో అనుభవించడం కష్టం కాబట్టి అవి ఎన్నో జన్మలకు విభజించబడినాయి. అసలు వీటిని ఇలా విభజించిన వారెవరు? కర్మలు ప్రతిక్షణం ప్రకృతిలో కలిసిపోతుంటాయి. మనం ప్రకృతి నుండి సృష్టించబడ్డాం కదా. ప్రకృతే ఈ విధంగా కర్మలని మన ఒక్కొక్క జన్మకి నిర్ధారించిందని కొందరు భావిస్తే, కర్మదేవతలే స్వయంగా నిర్ధారిస్తారని పురాణ శాస్త్ర వ్యాఖ్యానం. దీనిని విశ్లేషిస్తే సృష్టి ప్రారంభం నుండి ప్రకృతి పరిణామంలో కర్మ ప్రవాహం కనిపిస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకృతి నుండి జనించింది. ఇది ప్రకృతి స్వరూపం కాబట్టి దీనిని వాతావరణ సిద్ధాంతంతో పోల్చవచ్చు. చాలామందికి ఈ కర్మలకు వ్యతిరేకంగా మనం ఏం చేయగలమా అనే సందేహం కలుగుతుంది. భూమి ఆకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు అని ఎవరూ అనలేరు కదా. అదేవిధంగా మనపై ప్రసరించే కర్మలకి వ్యతిరేకంగానూ అనుకూలంగానూ కూడా మనం తప్పకుండా ప్రవర్తించగలం. కర్మ సిద్ధాంత చక్రం ఒక క్రమంలో ప్రయాణిస్తుంది. మన ఆలోచనలు క్రమంగా మన శీలాన్ని, స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాయి. మన వ్యక్తిత్వం స్వభావానికి అనుగుణంగా మనలో కోరికలు చెలరేగుతాయి. ఈ కోరికల వలన ఆ కోరికలు తీర్చుకోవడానికి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆ అవకాశాల వలన మన చుట్టూ ఉండే వాతావరణం తయారవుతుంది. ఈ వాతావరణం వల్లనే మనం ఎన్నో పనులు చేస్తున్నాం. ఇదే కర్మస్వరూపం. అసలు మనం ప్రకృతిలోని సమతౌల్యాన్ని పాడు చేస్తే అది మనని ఆధారం చేసుకునే తిరిగి తన నిజరూపాన్ని పొందుతుంది. పాడు చేయడం, బాగు చేయడం అన్నది మన చేతుల్లోనే ఉంది. మనం చేసే పనులకు తగ్గట్లే మనం పొందే ఫలితాలుంటాయి. అయితే మనం వేప విత్తనం వేసి దాని నుండి వచ్చే చెట్టుకి మామిడి పళ్ళు కాయాలని ఆశిస్తాం. ఎవరో దేవతలు మనపైన శిక్షగా బాధలని, దుఃఖాన్ని ఇలా కర్మరూపంలో మనపైన రుద్దుతున్నారని అమాయకంగా ఎందరో అనుకుంటూ ఉంటారు.
కర్మ ఎంతో కఠినమైనది, ఎంతో సరళమైనది కూడా. మనం ఏ పనులు చేయాలో నిర్ణయించుకునే స్వాతంత్ర్యం మనకుంది. కానీ ఒక్కసారి మనం చేసిన పనుల కర్మ ఫలాలకి మాత్రం మనమే బాధ్యులం. ఈ చిన్న విషయం అందరికీ తెలిసిందే అయినా సమయానుకూలంగా మర్చిపోతూ ఉంటాం. అసలు ప్రతి ఒక్కరి వెనుక కొన్ని వందల జన్మలు ఉన్నాయి. మొత్తం అన్ని జన్మల కర్మల ఫలాలని ఒకే జన్మలో అనుభవించడం అసాధ్యం కాబట్టి వాటిని కొన్ని జన్మలకి విభజించారు. ఈ విధంగా ఒక జన్మకి నిర్ధారించబడిన కర్మనే ప్రారబ్ధ కర్మ అంటారు. మొత్తం అన్ని జన్మల్లో చేసుకున్న కర్మని సంచిత కర్మ అంటారు. గతంలోని కర్మ, ప్రస్తుతం మనం చేస్తున్న కర్మ కలిపి క్రియామానం అంటారు. ఈ ప్రారబ్ధ కర్మనే జ్యోతిష పండితులు పరిశీలించి జాతకం రాస్తారు. కేవలం ఈ ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా జీవిస్తూ ఏ మార్పు లేకుండా, ఏ క్రొత్త సంకల్పాలు శక్తులు ప్రవేశపెట్టకుండా జీవిస్తే ఇది ఒక చక్రంలా పనిచేస్తుంది. కొత్త సంకల్పాలు, సాధనాలు, శక్తులు ప్రవేశపెడితే దానికి తగినట్టుగా జీవితం కూడా మారిపోతుంది. ఈ కారణంగా ఎప్పుడూ జ్యోతిష్యాన్ని నిందించకూడదు. తప్పు శాస్త్రిది అవుతుంది కానీ శాస్త్రానిది కాదు. ఒకే సమయంలో, ఒకే ప్రాంతంలో, ఒకే తల్లిదండ్రులకు జన్మించిన కవల పిల్లలకి కూడా జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వీరి వెనుక ఎన్నో జన్మలు ఉండటం, ఒక్కొక్కరికి వారికే తగిన ప్రారంధ కర్మలు ఉండటమే దీనికి కారణం. దీనివల్లనే కొందరు వికలాంగులుగా జన్మిస్తున్నారు. వారు ఎవరినో వికలాంగులుగా మార్చిన కర్మఫలాన్ని అనుభవించాలి కదా. మనస్సు ద్వారా చేసిన కర్మఫలం మనస్సు, మాట ద్వారా చేసిన కర్మఫలం మాటలు, శరీరంలో ఏ అవయవం ద్వారా ఎలాంటి కర్మలు చేస్తే ఆ అవయవాలు ఆ కర్మలని అనుభవించక తప్పదు. ఎప్పుడో చేసిన పనులకి ఇప్పుడు మనం ఎందుకు ఫలం అనుభవించాలి అని ఎవరైనా అడగచ్చు. నిన్న నీలం రంగు చొక్కా వేసుకుని ఎవరి పర్సో కొడితే ఈరోజు ఇంకో రంగు దుస్తులు వేసుకున్నా ఆ తప్పు అతడి చొక్కాది కాదు కదా, అతడిదే. నేరం వ్యక్తిది కానీ అతడు వేసుకున్న దుస్తులది కాదు. అదేవిధంగా పొలంలో విత్తనాలు నాటినట్టు నుంచి పంట చేతికి వచ్చే వరకు ఒక రైతు ఎన్నో దుస్తులు మారుస్తాడు. అయినా పంట అతడిదే కదా. దుస్తులు మార్చడం అంటే ఒక్కొక్క జన్మలో క్రొత్త శరీరాన్ని తీసుకోవడమే. మహాభారతంలో ధర్మవ్యాధుడు కౌశికుడితో ఇలా అన్నాడు: నీతిమంతులు, ధర్మనిరతులు, దక్షులు అగువారు చేయు కార్యములు కొన్ని సిద్ధి పొందవు. దుష్టచిత్తులు క్రూరులై చేయు కొన్ని విశేష సిద్ధి పొందు. ఊరకయుండంగా వందు కొందరు విపులార్థములు. కొందరు ఆయాసపడియు నిష్ఫలారంభులై నిలుతురు. కొందరు పేదవారికి ప్రజ పెళ్ళువడము. అర్థవంతులు కొందరు అర్థి అధిక దానములు, ధర్మములు, సువ్రతములు చేయన్ ప్రజలు పుట్టరు. వినుము ఇట్టి భంగి సొమ్ము కర్మఫలము ఆత్మతంత్రము కాకయుండు. కర్మ సిద్ధాంత స్వరూపాన్ని ధర్మవ్యాధులు ఇలా అన్నాడు. కర్మ సిద్ధాంత స్వరూపం అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. నీతిమంతులు, ధర్మాత్ములు, జ్ఞానులు చేసే ఎన్నో మహోన్నతమైన కార్యాలు సఫలం కావటం లేదు. దుర్మార్గులు, నీచులు చేసే ఎన్నో కార్యాలు విశేషంగా ఫలిస్తున్నాయి. కొందరు ఏ కష్టం పడకపోయినా వారికి సర్వం సిద్ధిస్తాయి. కొందరు పాపం ఎంత శ్రమ పడినా స్వల్పమైన ఫలితమే వస్తుంది. కొందరు ధనవంతులకి వ్రతాలు, జపాలు, హోమాలు, పూజలు చేసినా సంతానం కలగటం లేదు. పేదవారికి విశేషంగా సంతానం కలుగుతోంది. ఇదే కర్మ విపరిపాకం. ఈ క్షణంలో ఏది కోరితే అది లభించదు. ఈనాటి సుఖానుభవం నిన్నటి మన కష్టఫలమే. విత్తనం ఈరోజు నాటితే రేపే మనింట్లో ధాన్యం రాదు కదా.
ధర్మవ్యాధుడు కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తూ జీవుడు లేదా జీవాత్మ శాశ్వతం, అతడు చేసే కర్మల వలన అనిత్యమైన శరీరాలను ధరిస్తున్నాడు. మృత్యుఘడియలో దేహం నశిస్తుంది కానీ జీవుడు నశించడు. ప్రతి జన్మలో అతడు క్రొత్త శరీరాలను స్వీకరిస్తాడు. తన పాపపుణ్యాలకి అనుగుణంగా ఎన్నో జన్మలెత్తుతున్నాడు. అందుకే ఆదిశంకరులు పునరపి జననం పునరపి మరణం అన్నారు. మానవుడు కర్మాధీనం కాకపోతే తన ఇష్టం వచ్చినట్లు సర్వం పొందవచ్చు కదా. ప్రపంచంలో అందరూ అన్ని పనులు చేయగలిగి ఉండేవారు కదా. పూర్వం మనం చేసుకున్న కర్మలకి అనుగుణమైన శరీరాలనే మానవుడు పొందుతున్నాడు. కర్మలు నిర్ణయించిన చోటికే అతడు వెళుతున్నాడు అని ధర్మవ్యాధుడు వివరించాడు. ప్రకృతిలో కర్మ ఒక పరిణామ రూపంగా, కార్యకారణ రూపంగా కనిపిస్తుంది. కొండలు, పర్వతాలు, శిలలు అన్నీ పరిణామం చెందుతున్నాయి. ఈ సృష్టిలో రెండు సిద్ధాంతాలు ఏకకాలంలో మన మీద, ప్రకృతి మీద పనిచేస్తున్నాయి. మొదటిది కర్మ సిద్ధాంతం, రెండవది పరిణామ సిద్ధాంతం. సృష్టి పరిణామంలో కర్మల్లో సృష్టి పరిణామం సాగుతున్నాయి. ఈ రెండు భగవంతుడిలో అంతర్భాగాలే. శిలలు మొక్కలై, మొక్కలు జంతువులై, జంతువులు మానవులై పరిణామాన్ని పొందుతున్నారు. ఈ పరిణామం మానవుడి ఆకారంతో ఆగిపోదు. దివ్యమానవ స్థితికి ఇంకా ఊర్ధ్వస్థితికి కొనసాగుతూనే ఉంటుంది. మానవుడి జీవితాన్ని పరిణామ సిద్ధాంతం క్రమానుగతంగా వికాసవంతం చేయమంటుంది. కర్మ సిద్ధాంతం మాత్రం అతడి కర్మలకు అనుగుణంగా అతడి వికాసంపై పరిమితులు విధిస్తుంది. మానవుడిలో సృష్ట్యాది నుంచి ఉన్న పరిణామం దాగి ఉంది. శిలల, మొక్కల, జంతువుల తత్వం అంతా అతడిలో జీర్ణించుకుని ఉంది. ఏ మొక్కల, జంతువుల నుండి అతడు మానవుడిగా పరిణామం చెందాడో ఆ తత్వం అతడిలో నుండి తొంగి చూస్తూనే ఉంటుంది. భిన్నమైన జంతువుల లక్షణాలు మనం స్పష్టంగా అతడిలో గుర్తించగలం. ఒక సిద్ధాంతం ప్రకారం ఆవు, గుర్రం, ఏనుగు, పిల్లి, పులి, నక్క, తోడేలు, కోతి, కుక్క జంతువుల నుంచి మానవుడు ఆవిర్భవిస్తున్నాడు. సృష్టి పరిణామం ఒకవైపు, కర్మ సిద్ధాంతం మరోవైపు మానవుడి రూపురేఖలను నిర్దేశిస్తున్నాయి. ప్రతి వ్యక్తి వెనుక ఎన్నో వందల జన్మలున్నాయి. ఈ జన్మలన్నింటి కర్మస్వరూపాన్ని సంచిత కర్మ అని పిలిచారు. మానవుడు తన గత జన్మల్లో సంస్కారం లోపించడం వలన కొంత, అజ్ఞానం వలన కొంత, ఎంతో పాపం చేసుకుని ఉంటాడు. ఎప్పుడో ప్రేమ, అభిమానం, కారుణ్యం పొంగినప్పుడు ఎంతో పుణ్యం కూడా చేసి ఉంటాడు. ఈ పాపపుణ్యాల రాశి మన సంచిత కర్మ. ఇదంతా మనం ఈ జన్మలోనే అనుభవించటం అసంభవం. అందుకే కర్మదేవతలు ఎక్కువ పాపాన్ని, కొంతే పుణ్యాన్ని ప్రస్తుత జన్మకి నిర్ధారించారు. దీనిని ప్రారబ్ధ కర్మ అని పిలిచారు. గతంలోని కర్మ, ఈ జన్మలో ప్రస్తుతం మనం చేసుకుంటున్న కర్మ అంతా కలిసి మన భవిష్యత్తులో ఒక కర్మగా రూపొందుతుంది. ప్రతి జన్మలోనూ మనం సాధించిన ప్రగతి, నైపుణ్యం, విద్య, ప్రజ్ఞ మనతోనే వెంట వస్తాయి. ఒక జన్మలో 40 సంవత్సరాలు కష్టపడి వీణ నేర్చుకుంటే ఆ కళా నైపుణ్యం ఆ విద్వాంసుడి వెంట వచ్చే జన్మలోకి వస్తుంది. ఈ జన్మలో అతడి మనస్సులో వీణ నేర్చుకోవాలనే కోరిక తీవ్రంగా కలుగుతుంది. వీణ నేర్చుకోవడం మొదలు పెడతాడు. గత జన్మలో 40 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న వీణా పాండిత్యం గత జన్మ జ్ఞానం వలన అతి కొద్ది కాలంలోనే ఈ జన్మలో నేర్చుకోగలుగుతాడు. ఈ కారణం చేతని ఒకరు ఇంజనీరు, మరొకరు డాక్టరు, మరొకరు లాయరు, మరికొందరు ఇతర విద్యల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. కొందరు గొప్ప సైంటిస్టులు అయితే మరికొందరు మహాద్భుత కళాకారులు అవుతున్నారు.
పునర్జన్మ రహస్యం ఇదే. పునర్జన్మ చక్రంలో జన్మ జన్మకి మనం చేసుకున్న కర్మల వలన మనలో ఉన్న జ్ఞానం ఎంతో పెరుగుతున్నది. కొందరు గొప్ప నాయకత్వ ప్రతిభ చూపిస్తున్నారు, పుట్టుకతోనే మహాభక్తులు అవుతున్నారు. ఇందులో ఒక రహస్యం మనం గమనించాలి. మనం గతంలో చేయనిది, సాధించనిది ఏది ఇప్పుడు చేయడం ఎంతో కష్టమవుతుంది. అందుకే గణితంలో గొప్ప ప్రతిభ కొందరు చూపిస్తే మరికొందరు చిన్న లెక్కలు కూడా చేయలేరు. దీనికి కారణం తెలివి తక్కువతనం కాదు, గతంలో ఆ పని చేసి ఉండకపోవడమే. ఒక జన్మకి నిర్ధారించబడిన ప్రారబ్ధ కర్మని మాత్రమే జ్యోతిష శాస్త్రం లెక్కించి ఫలితాలు చెబుతుంది. అతడి పూర్వజన్మ వాసనలు, సంస్కారాలు, ప్రవృత్తులు, గుణాలు, లక్షణాలు, స్వభావం, ఏ విద్యల్లో అతడు ప్రావీణ్యం సంపాదించగలడు అనే విషయాలు జ్యోతిష్యం, సాముద్రికం, ముఖచాతురీ విద్య మొదలైనవి చెప్పగలుగుతాయి. భార్య, పుత్ర, మిత్ర, శత్రు, ఉద్యోగ స్థానాల గురించి చెప్పగలుగుతాయి. ఇవన్నీ ప్రారబ్ధ కర్మ రూపాలే కదా. మన జ్యోతిష్య కుండలిలో నవగ్రహాలు మనం పొందబోయే శుభాలని, అశుభాలని తెలియజేస్తాయి. కొన్ని గ్రహాలు శుభదృష్టితో చూస్తాయని, మరికొన్ని పాపగ్రహాలు అవి క్రూరదృష్టితో చూస్తాయని అనుకోవడం అమాయకత్వం. నిజానికి మనం చేసుకున్న పాపపుణ్యాలకి తగిన ఫలాలని మనకి అందించటం కోసం మన జాతకంలో ఎక్కడ ఉండడం ఉచితమో నవగ్రహాలు ఆయా స్థానాల్లో ఉంటున్నాయి. మనకి ఒక సందేహం కలుగుతుంది, నవగ్రహాలకి ఇంకా ఇతర దేవతలకి పూజలు చేయడం వలన మనం చేసుకున్న పాపాల నుండి విముక్తి పొంది అన్ని సుఖాలే పొందడానికి వీలవుతుందా? ఇలాగే జరిగితే అసలు పాపానికి ఫలం అనుభవించేవాడు ఒక్కడు కూడా ఉండడు కదా. మానవుడు నిరంతరం తను చేసిన పాపాల వలన వచ్చే దుష్ట పరిణామాల నుండి తప్పించుకోవాలనే ప్రతిక్షణం చూస్తూ ఉంటాడు. ఎన్నో హత్యలు చేసిన వారు కూడా దేవుడి హుండీలో లక్షలు వేసి తమ పాపాలని కడిగేసుకోవాలని చూస్తారు. ఇది ఎంత అమాయకత్వం! అయినా అందరికీ ఒక అవకాశం ఉంది. గతంలో చేసుకున్న కర్మల ఫలితాలనే ఇప్పుడు అనుభవిస్తుంటే, ఇప్పుడు నిశిత దృష్టితో ఇచ్ఛాపూర్వకంగా చేసిన కర్మలకు కూడా ఫలితాలు ఉంటాయి కదా. అయితే ఈ కర్మలకి ఎంత త్వరగా ఫలితాలని పొందుతాము అనే విషయం మనం నిర్ధారించలేము. గురుకృప, దైవకృప దీనిని నిర్ధారిస్తాయి. ఇంకో ముఖ్య విషయం, తెలిసి కావాలని చేసే కర్మలకి చాలా ఎక్కువ కర్మఫలం ఉంటుంది. అమాయకత్వంతో చేసే కర్మలకి తక్కువ కర్మఫలం ఉంటుంది. సద్గురువులకు చేసే సేవ వలన సత్యఫలం ఉంటుంది, అంటే వెంటనే ఫలం లభిస్తుంది. వారి జ్ఞాన తేజో ఆవరణంలో జీవిస్తే శిష్యుల శరీరాలు పునీతం అవుతాయి. క్రొత్త దుష్కర్మలు చేయరు. గతంలోని దుష్కర్మల ఫలం అనుభవించేటప్పుడు కూడా చిరునవ్వుతో అనుభవిస్తారు. ఇది గురుసేవకు లభించే మహాద్భుత కర్మఫలం. కర్మ సిద్ధాంత రహస్యం ఏమిటంటే, మన శరీరంలో ఏ అవయవంతో పాపం చేస్తే ఆ అవయవం మాత్రమే శిక్షించబడుతుంది. మనం మన శరీరంలో ఏ భాగాన్ని దుర్వినియోగం చేస్తే అది వేదనకి గురి అవుతుంది. ఎన్నో పుణ్యాలు చేసినా పాపం పాపమే కదా. ఒక చిన్న ఉదాహరణ, బ్యాంకులో మనకి సేవింగ్స్ ఖాతాలో లక్షలు ఉన్నప్పటికీ అప్పులు ఉంటే వాటిని విడిగానే చూపిస్తారు కదా. ఆస్తులు ఆస్తులే, అప్పులు అప్పులే కదా. శ్రీరామాయణంలో అరణ్యకాండలో సీతాదేవి కర్మస్వరూపం గురించి శ్రీరామచంద్రుడితో ఇలా అంటుంది: ధర్మాదర్థ ప్రభావతే, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగత్, ఆత్మానం నియమై స్థై కర్షయిత్వా ప్రయత్నత ప్రాప్యతే నిపుణైర్ధర్మో న సుఖం లభ్యతే సుఖం. వాల్మీకి రామాయణం అరణ్యకాండ. ధర్మం పాలించడం వల్లనే అర్థం లభిస్తున్నది.
ధర్మాచరణ వల్లనే సుఖం, జ్ఞానం, మోక్షం కూడా లభిస్తున్నాయి. ధర్మం ఆచరించేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి. శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో ఎటువంటి కర్మలు చేస్తే అవి అటువంటి ఫలాలనే ఇస్తాయి. అవి అనుభవిస్తే కానీ తీరవు. ధర్మబద్ధం కాని కర్మలు ఎప్పుడూ దుఃఖాన్నే ఇస్తాయి. సుఖం వలన ఎప్పుడూ సుఖం రాదు. కష్టపడిన వాడే సుఖం అనుభవించగలడు. సీతమ్మ వారి ఉపదేశంలో ఒక జ్ఞానం మనకు స్ఫురిస్తుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలన్నీ మనం గతంలో కష్టపడి సంపాదించుకున్న పుణ్యఫలాలే. సుఖం వలన సుఖం రాదు. ఎంతో శ్రమ కోర్చి చేసిన సత్కర్మల వల్లనే మనకిప్పుడు సుఖం లభిస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖం తిరిగి మళ్ళీ అనుభవించాలంటే మళ్ళీ కొత్త సత్కర్మలు చేయవలసిందే. సుఖాలు అనుభవించడం కోసమే మనం సత్కర్మలు చేయాలా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. శ్రీమద్ భాగవతంలో కపిల మహాముని దేవహూతికి కర్మస్వరూపం ఇలా ఉపదేశించాడు. ధన, పశు, పుత్ర, మిత్ర, వనిత, గృహ కారణభూతమైన ఈ తనువున ఉన్న జీవుడు పదంపడి ఎట్టి శరీరమెత్తి నన్నును గతమైన కర్మల ముండక పోవరాదు. ఇంటన్ పోయిన భువి దూరినన్ దిశల కేగినన్ ఎచ్చటనైన దాగినన్. పోతన భాగవతం 3వ స్కంధం. ధనధాన్యాలు, పశువులు, పుత్రులు, మిత్రులు, గృహాలు మొదలైన వాటికి కారణమైంది ఈ శరీరం. ఈ శరీరంతో చేసిన కర్మలు, ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించడం కోసం తగిన శరీరాన్నే ధరించి తిరిగి వస్తాడమ్మా. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకి పారిపోయినా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ధూమ మార్గాల ద్వారా వెళ్ళి పితృలోకం చేరి సుఖించేవారు తమ పుణ్యం తరిగిపోగానే ఈ పుడమ మీద జన్మిస్తారు. వశం తప్పిన మనస్సుతో మాతృగర్భం నుండి వెలువడిన శ్మశానానికి చేరే వరకు ఆయా కర్మఫలాలను ఇక్కడే అనుభవిస్తారు అన్నాడు సాక్షాత్తు విష్ణు రూపమైన కపిల మహాముని. సర్వజీవుల రాసుల గమనం కర్మాధీనమే. సర్వం కర్మాధీనమే అయితే మానవుడికి స్వేచ్ఛ లేదా అనే సందేహం కలుగుతుంది. మానవుడికి తన ఇచ్ఛాశక్తిని ఉపయోగించి కర్మ చేసే అవకాశం కల్పించబడింది. కానీ రాబోయే కర్మఫలాలను గ్రహించకుండా కర్మలు చేయడం మొదలు పెడితే ఆ కర్మఫలాలకి బద్ధుడవుతాడు. ప్రారబ్ధ కర్మ కూడా 3 రూపాలు. మొదటిది దృఢకర్మ, రెండవది అదృఢ కర్మ, మూడవది దృఢాదృఢ కర్మ. మొదటిది దృఢకర్మ అంటే మానవ జీవితంలో ఈ కర్మ చాలా దృఢంగా ఉంటుంది. ఈ దృఢకర్మలు నిజానికి మన జీవితంలో చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఇలాంటి కర్మల నుంచి తప్పించుకోవడం దరిదాపు అసాధ్యం లేదా అతి కష్టం. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, విద్యల్లో నైపుణ్యం, ధనప్రాప్తి, రాజ్య నష్టం, ధన నష్టం, ప్రమాదాలు మొదలైనవి. అదృఢ కర్మ తీవ్ర ప్రయత్నాలతో ఈ అదృఢ కర్మని జయించవచ్చు. గురుకృప వలన ఇది సాధ్యపడుతుంది. కానీ గురుకృప స్వార్థ ప్రయోజనాలకి ఉపయోగపడదు. మానవాళి సేవ కోసం తమ సర్వశక్తులు వినియోగించే వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఆ సేవా సమయంలో గురుకృప వలన వారు అనుభవించవలసిన దుష్కర్మ వారిని బాధించదు. ఈ సందర్భంలో గురువుకి శిష్యుడి మీద ఉన్న ప్రేమ కన్నా మానవాళికి ఆ సమయంలో ఆ శిష్యుడి ద్వారా జరగవలసిన మానవాళి సేవే ముఖ్యం. ఇందులో ఎటువంటి ఆశ్రిత పక్షపాతాలు ఉండవు. పైగా గురువులు ఒకరి కర్మఫలాల్లో అనవసరంగా జోక్యం చేసుకోరు. ఒక మహత్తరమైన ఫలం ప్రపంచానికి లభిస్తే తప్ప ఇలా జరిగే అవకాశం లేదు. మూడవది దృఢాదృఢ కర్మ. నీ ఇచ్ఛాశక్తి నీ కర్మ కన్నా అధికంగా ఉంటే
నీ కర్మల్ని నీవు జయించగలవు. నీ ఇచ్ఛాశక్తి బలహీనంగా ఉంటే ఆ కర్మఫలాన్ని నీవు పొంది తీరాలి. మానవుడు తన ప్రతి కర్మతోనూ పోరాడాలి. ఇది నా కర్మఫలం, దీన్ని నేను అనుభవించక తప్పదు అని అనుకోకూడదు. భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం ఎలా కృషి చేసి అంతరిక్షంలోకి వెళుతున్నామో ప్రతి కర్మతోనూ అలాగే పోరాడాలి. మానవుడు లేదా జీవాత్మకి భౌతిక శరీరంతో పాటు సూక్ష్మ, కామ, మానసిక, కారణ శరీరాలు కూడా ఉన్నాయి. భూలోకంలో భౌతిక శరీరాన్ని, భువర్లోకం లేదా కామలోకంలో కామ శరీరాన్ని, మానసిక లోకంలో మానసిక శరీరాన్ని జీవాత్మ వదిలిపెట్టేస్తుంది. ఆ తర్వాత కారణ శరీరంతో ఊర్ధ్వ మానసిక లోకంలో కొంతకాలం జీవించిన తర్వాత తిరిగి ఆయా లోకాలకి దిగి వస్తూ ఆ శరీరాల్ని స్వీకరించి భూలోకంలోకి జీవాత్మ ప్రవేశిస్తుంది. సూక్ష్మ శరీరం భూలోక ద్రవ్య నిర్మితం కాబట్టి భౌతిక శరీరంతో పాటే అది నశిస్తుంది. ఒక జన్మలో మానవుడు సాధించిన యోగ్యతలు, గుణాలు, శక్తులు, ఆరోగ్యవంతమైన అలవాట్లు, దానికి తగిన రీతిలో మానవుడి శరీరాలన్నీ రూపుదిద్దుకుంటాయి. దీనినే భగవద్గీతలో కృష్ణుడు వివరించాడు. వాసాంశ జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యన్యాని సంయతి నవాని దేహి. చినిగిపోయిన పాత బట్టలను విడిచి మానవుడు క్రొత్త వస్త్రాలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహి పాత శరీరాలను వదిలిపెట్టి క్రొత్త జన్మలో క్రొత్త శరీరాలను ధరిస్తున్నాడు. జాతశ్చ హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జన్మించిన వారికి మృత్యువు తప్పదు, మరణించిన వారికి జన్మ తప్పదు. ఈ రహస్యం తెలిసిన పండితులు దేనికోసమూ శోకించరు అని శ్రీకృష్ణుడు బోధించాడు. కోరికే జన్మకి కారణం అవుతోంది అని శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరులు ప్రవచించారు. కామాన్యః కామయతే మన్యమానః స కామాభిర్జాయతే తత్ర తత్ర పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతోంది. ఎవడు అత్యంత భోగాసక్తుడై కోరికలతో నిండి ఉన్నాడో అలాంటి వాడు ఆయా భోగఫలాలని అనుభవించడం కోసం వాటికి తగిన ప్రదేశాల్లో తగిన వ్యక్తుల మధ్య జన్మిస్తున్నాడు. ఇది బృహదారణ్యకోపనిషత్తు సారం. మనస్సు, వాక్కు, శరీరంతో చేసిన కర్మలన్నీ క్రొత్త జన్మకి కారణాలవుతున్నాయి. ఇవి చేసే సమస్త వ్యాసంగం, వ్యాపారం, పాప పుణ్య కర్మల ఫలితాలన్నింటినీ జీవాత్మ ప్రతి జన్మలోనూ ఈ శరీరాల ద్వారా అనుభవిస్తున్నాడు. మరి ఈ జనన మరణ చక్రం నుండి తప్పించుకోవడం ఎలా? ప్రపంచంలోని మానవులందరూ సర్వమతాల్లోనూ కర్మల నుంచి తప్పించుకోవాలనే చూస్తున్నారు. కర్మల్లో చిక్కుకుని విలపిస్తున్నారు. యోగ వాసిష్టంలో శ్రీరాముడికి వశిష్ఠుడికి ఒక సంవాదం ఉంది. శ్రీరాముడు ఇలా అడుగుతాడు: ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా మునే తథైవ తిష్టామి కృపణః కిం కరోమ్యహం. యోగవాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణం. మునీంద్ర, ప్రాక్తన వాసనా సమూహాలు నన్ను ఎలా నడిపిస్తున్నాయో నేను అలాగే నడుస్తున్నాను. దీనుణ్ణి నేనేం చేయగలను అంటాడు. దానికి వశిష్ఠుడు ఇలా సమాధానం చెప్పాడు: చంతుర్యద్వాసనో రామ తత్కర్త భవతి క్షణాత్ అస్య కర్మ స్వభావశ్చేచ్చే తన్నై ఉపపద్యతే. శ్రీరామచంద్ర, గత జన్మల్లోని వాసనల్ని అనుసరించే జీవుడు చేసే కర్మలు ఉంటాయి. కర్మలు, వాసనలు ఒక రీతిగా ఉంటే మానసిక ధోరణులు మరో విధంగా ఉండవు. మనస్సు నిగ్రహించబడినంత కాలం, రాగద్వేషాది వాసనలు శిథిలం కానంతకాలం కర్మలు నశించవు.
కర్మలపైన మోహం కూడా నశించదు. దానికి తగిన జన్మలు కూడా నశించవు. ఎంత కొండ వంటి కర్మైనా అది పరిమితమైన కర్మే కదా రామచంద్ర. నీ ఇచ్ఛాశక్తితో దాన్ని ఎదిరించు. ఇంద్రియ నిగ్రహంతో మనస్సు స్వాధీనపరుచుకుని క్రొత్త కర్మలు చేయకపోతే కర్మలన్నీ క్షయం అవుతాయి. పరిమితమైన కర్మలు అపరిమితమైన కర్మఫలాలని ఇవ్వవు అని వశిష్ఠుడు శ్రీరాముడికి లోకానికి ధైర్యం చెప్పాడు. నిష్కామంగా కర్మలు చేసినప్పుడు అవి ఎటువంటి కర్మఫలాలు ఇవ్వవు. ఆ కర్మలు ఆ జీవుడికి అంటవు కూడా. కర్మలను తప్పించుకోవడానికి ప్రజలు అనేక పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. పూజలు, వ్రతాలు, నోములు, జపాలు, మంత్రాలు, ఉపాసనలు, దానాలు, ధర్మాలు, ఇంకా ఎన్నో మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో ఒక ధర్మసూక్ష్మం ఉంది. కర్మ ధనుస్సు నుంచి ప్రయోగించబడి లక్ష్యాన్ని చేరే శరం వంటిది. అది రాకుండా ఆపడం ఎవరి తరం కాదు. దానిని ప్రయోగించింది మన చేతులతో మనమే కదా. అయితే ఆ కర్మ ఎంత వేగంగా మన మీదికి దూసుకు వస్తున్నదో గమనించి దానికి వ్యతిరేకంగా మన ఇచ్ఛాశక్తి అనే మరో కర్మశరాన్ని ప్రయోగించి దాన్ని ఎదుర్కోవచ్చు. కానీ దీని వలన దుష్కర్మలు చేసిన వారందరూ ఏదో విధంగా తప్పించుకోవాలని చూడొచ్చు. ఈ ప్రయత్నం కూడా అంత సులభంగా నెరవేరే విషయం కాదు. ఈ జన్మలో రాబోయే కష్టాలని, అనుభవిస్తున్న వేదనని, మనకి ప్రసాదించే నవగ్రహాల్ని వేడుకొని తప్పించుకోవాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. దీనివలన ఈ కర్మఫలాల్ని కొంత ఆలస్యంగా అనుభవించవచ్చు, లేదా మరో జన్మలో అనివార్యంగా వీటిని అనుభవించి తీరాలి. కానీ ఈ పూజల వలన మనకి తప్పకుండా చిత్తశాంతి, మానసిక స్థైర్యం, కష్టాలను ఎదుర్కొనే ధీరత్వం లభిస్తాయి. మనసును నిగ్రహించుకుని ఇంద్రియాలను స్వాధీనపరుచుకుని ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నవారికి కర్మలను జయించే అవకాశం కలుగుతుంది. మనం చేసుకున్న దుష్కర్మలు మనల్ని ముంచెత్తుతాయి, కానీ మనం వాటిని చూసే దృక్పథమే వాటి వల్ల మనం పొందే వేదనని నిర్ణయిస్తుంది. మనం దీనికి వైద్య భాషలోని మత్తుమందుని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎనస్థీషియా అనే మత్తుమందుని శస్త్రచికిత్స చేసేటప్పుడు నొప్పి తెలియకుండా ఉండడానికి ఇస్తారు. మనం కనుక భిన్న సమస్యల్లో చిక్కుకుని వేదనల్లో ఉన్నప్పుడు భగవచ్చింతన, జ్ఞానం, భక్తి అనే ఎనస్థీషియా తీసుకుంటే ఈ వేదనలు ఏవీ మనల్ని బాధించవు. ఆ జ్ఞానంతో మన కర్మల్ని మనం చూస్తున్నప్పుడు శత్రువులకి, మిత్రులకి మనం పెద్దగా తేడా గమనించం. మనం గతంలో బాధించిన వ్యక్తులే ప్రస్తుతం మన కళ్ళకి శత్రువులుగా కనిపిస్తూ మనం చేసుకున్న కర్మల ఫలితాల్ని ఒక పళ్ళెంలో పెట్టి మనకు అందిస్తున్నారు. వారి పట్ల మనకి కృతజ్ఞతాభావం తప్ప ఇంకేముంటుంది? అలా కాకుండా వారిపైన మళ్ళీ మనం శత్రుత్వం ప్రకటిస్తే ఈ కర్మ వచ్చే జన్మకి కూడా కొనసాగుతుంది. ఈ కారణం వల్లే కొందరిని చూడగానే క్రోధం లేదా భయం లేదా శత్రుత్వం మనలో కలుగుతుంటాయి. మరికొందరిని చూడగానే ప్రేమ, వాత్సల్యం పొంగి పొర్లుతుంటాయి. గతంలో ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వారే ఈ జన్మలోనూ తిరిగి ఎంతో ప్రేమ, ఆకర్షణకు లోనవుతారు. ప్రేమ, రుణం ఈ రెండు సంబంధ బాంధవ్యాల్ని నిర్ణయిస్తాయి. అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ అన్నారు. భార్య, పిల్లలు, సంపదలు, విద్యలు, భోగాలు, పేదరికం అన్నీ గతంలోని కర్మరూపాలే. మనం అనుభవిస్తున్న కర్మస్వరూపాన్ని జ్ఞానదృష్టితో మనం పరిశీలించాలి. ప్రతి దుష్కర్మ, వేదన, బాధ, శత్రుత్వం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతున్నాయి. వేదన అనుభవించకపోతే మనం దానికి ప్రతిగా ఏ సాధన చేయం. కష్టాలు వచ్చాయని దుఃఖిస్తూ కూర్చుంటే వర్తమానం, భవిష్యత్తు కూడా నాశనమైపోతాయి. మనలో ఉన్న
మానసిక నైతిక శక్తులు కూడా ఆవిరైపోతాయి. పాండవులు అరణ్యాలకు వెళ్ళినప్పుడు దుఃఖిస్తూ కూర్చోలేదు. తమ సర్వశక్తుల్ని శతాధికం చేసుకున్నారు. అర్జునుడు పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. భీముడికి ఆంజనేయ స్వామి దర్శనం కలిగింది. ఆంజనేయ స్వామి స్వయంగా అర్జునుడి రథం ధ్వజంలో ప్రవేశించాడు. ధర్మం తప్పని పాండవులకి శ్రీకృష్ణుడు అడుగడుగునా తోడు నిలిచాడు. ధర్మరాజు శకునితో జూదం ఆడుతున్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు తను ఆ జూదంలో స్వయంగా పాల్గొనలేదు. వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి చీర మాత్రమే ఇచ్చాడు. పాండవులు అరణ్యాలకు వెళుతుంటే శ్రీకృష్ణుడు ఇది వారి ప్రగతికి అవసరం అని చూస్తూ ఊరుకున్నాడు. కష్టాలను ఎదుర్కొనే సాహసం, ధైర్యం పాండవులకి అరణ్యాలకు వెళితేనే కలిగింది. పాండవులు ప్రతిక్షణం దైవాన్ని మనసులో నిలుపుకున్నారు. ప్రచండ సాధన చేశారు. అది కష్టాల యొక్క గొప్పతనం. అందుకే కుంతీదేవి శ్రీకృష్ణుడు వరం కోరుకోమని అడిగితే, కృష్ణ నిత్యం నాకు కష్టాలే ఇవ్వు నాయన అని అడిగింది. మనకి కష్టాలు ఎదురైనప్పుడు 3 లాభాలు కలుగుతున్నాయి. మొదటిది, మనం గతంలో చేసుకున్న కర్మరుణం తీరిపోతుంది. రెండవది, మనం కష్టాలను ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన అవి మరింతగా ప్రకాశిస్తాయి. మూడవది, ఈ శక్తులు మన వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి. ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు? మహర్షులు, యోగులు కర్మల నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఎప్పుడూ ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తప్పించారు. వారు అనుసరించిన పద్ధతిని మనం కూడా అనుసరించవచ్చు. మనం గత జన్మల్లో చేసుకున్న పాపరాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను వాటి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మభారం వచ్చే జన్మలకు వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగిపోతాయి. విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయుల్ని 3 జన్మల్లో హరివైర్యులుగా మారి శ్రీహరితో చంపబడి వైకుంఠం చేరతారా, లేదా 7 జన్మల్లో హరిభక్తులుగా జన్మించి వైకుంఠం చేరతారా అని అడిగితే వారు 7 జన్మల హరి విరహాన్ని భరించలేని స్వామి, 7 జన్మల సుదీర్ఘకాలం మా వల్ల కాదు అన్నారు. మనం మాత్రం మన కర్మభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దు. దీనికి మనం ఏం చేయాలి? దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు. యశ్చ సర్వే సమారంభ కామసంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. భగవద్గీత జ్ఞానయోగం. ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో వారి కర్మలు జ్ఞానం అనే అగ్ని చేత దహించబడతాయి. యథేయాంసి సమిద్ధో అగ్నిర్భస్మాత్కృతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కరుతే యథ. జ్ఞానయోగం. అర్జున, బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెల్ని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మల్ని బూడిద చేయగలుగుతుంది. ఈ ఉపదేశంలో పరమార్థం ఏమిటి? జ్ఞానం మనలో అగ్నిలా ప్రజ్వలిస్తే మన కర్మలు మనల్ని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు. మనం ఈ కర్మరహస్యాన్ని, జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా. కర్మలు వస్తాయి, మనల్ని చుట్టుముడతాయి, కానీ అవి మనపైన ఏ ప్రభావం చూపించవు. జ్ఞానం చేత ఆ కర్మ దగ్ధమైంది కదా. కొందరి ఇంగ్లీష్ వారి విషయంలో కర్మ కొంత విలక్షణంగా కనిపించిందని కొందరు యోగులు చెప్పారు. కొందరు ఇంగ్లీష్ అధికారులు కొన్ని ద్వీపాల్లో ఎంతోమందిని బానిసలుగా పట్టుకుని వారిపై దౌర్జన్యాలు చేసి శారీరకంగా వారిని హింసించి దోచుకున్నారు. వీరంతా మేధావులు,
విద్యావంతులు. మరో జన్మలో వీరు వైద్య సిబ్బందిగా జన్మించి తాము బాధలు పెట్టిన వారికి జన్మాంతం సేవలు చేసి వారి రుణం తీర్చుకున్నారట. తమను బాధించిన వారు కష్టాల పాలైతే కష్టపడిన వారికి ఒరిగేది ఏముంటుంది? దుష్టులు పాపఫలం అనుభవించినంత మాత్రాన వీరికి న్యాయం ఎలా జరుగుతుంది? ఉదాహరణ ద్వారా వారికి న్యాయం జరిగినట్లు మనం గమనించవచ్చు. రుణానుబంధ రూపేణ అన్నది ఎంత సత్యమో మనకి విధంగా తెలుస్తుంది. కొందరు మహానుభావుల విషయంలో కర్మ విలక్షణంగా పనిచేస్తుంది. ప్రస్తుతం కొందరు మహాయోగులు, జ్ఞానులు ఎంతో అద్భుత ప్రజాసేవ చేస్తుంటారు. ఈ సమయంలో వారిని వారు ఏనాడో చేసుకున్న పాపకర్మ చుట్టుముడుతుంది. ఇప్పుడు వారు ఆ దుష్కర్మ ఫలం అనుభవిస్తే ప్రపంచానికి అందే ఫలం అందదు. అలాంటి సమయంలో మాత్రమే వారికి ఒక సదుపాయం కల్పించబడింది. వారికి ఆ భారాన్ని మోయగల శక్తిని ఇవ్వడం రూపంలో కావచ్చు. వారిపై 100 కిలోల బరువు పడవలసి ఉంది. 100 కిలోల రాయి బదులు 100 కిలోల పువ్వులు పడతాయి. దీనిని ఎందరో మహాభక్తుల చరిత్రలో మనం గమనించవచ్చు. లేదా 10 గ్రాముల రాళ్లుగా వాడపై పడవచ్చు. లేదా ఈరోజు కొంత పడవచ్చు, రేపు మరికొంత పడవచ్చు. అతి విశేష సందర్భాల్లో గురువే శిష్యుడు అనుభవించవలసిన కర్మలన్నింటినీ తానే స్వయంగా అనుభవించవచ్చు. దీనికి కూడా మనకి ఎన్నో భక్తుల ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ దీనిని కర్మల నుంచి తప్పించుకోవడానికి ఒక సాధనంగా మనం ఎప్పుడూ భావించకూడదు. అందుకే మహానుభావులందరూ రాబోయే జన్మల్లోని కర్మల్ని కూడా ఇప్పుడే ఆహ్వానిస్తారు. జన్మలు తగ్గించు భగవంతుడా అని ప్రార్థిస్తే గతంలోని పాపం, భవిష్యత్తులో అనుభవించవలసిన పాపం ఈ జన్మలోనే వరదలా వారి మీదికి ప్రవహిస్తుంది. వారి జ్ఞానాగ్ని వారికి తోడై నిలుస్తుంది. ఈ కారణం వల్లనే యోగులు, ఉత్తములు, మహాభక్తులు ఎన్నో కష్టాలు పడుతున్నట్లు కనిపిస్తుంది. మహాభక్తులు కదా, వారు పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. వారికి ఈ కష్టాలు ఏమిటి అనే సందేహం కలుగుతుంది. వారి జన్మలు కరిగిపోతున్నాయి. వారు మోక్షానికి చేరువవుతున్నారు. ఇదే వారి వేదనలకి కారణం. వేదన వద్దు అని అనుకుంటే జన్మలు ఇంకా పెరిగిపోతాయి. మన ప్రస్థానం మనమే నిర్ణయించుకోవాలి. 3 జన్మలు కావాలా, 7 జన్మలు కావాలా? ఈ జనన మరణ చక్రం నుండి తప్పించుకుని మోక్షాన్ని పొందే మార్గం శ్రీకృష్ణుడు సూచించాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత సతతం భవ. మోక్ష సన్యాస యోగం. సమస్త కర్మలని వివేకయుక్తమైన బుద్ధి చేత నాకు సమర్పించి శరణాగతి తత్వంతో నన్నే పరమప్రాప్యంగా తలచి ధ్యానంతో చిత్తం నా పైన నిలుపు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటూ కర్మలు చేయడమే నీ వంతు, కర్మఫలాలు కోరడం కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు శ్రీకృష్ణుడు. మనకి ఈ కర్మల నుంచి విముక్తి పొందే మార్గం ఇలా స్ఫురిస్తోంది. మానవుడు నిష్కామ కర్మయోగాన్ని శ్రీకృష్ణుడు బోధించినట్లు ఆచరించాలి. అంతకాలేచ మామేవ స్మరం ముక్త్వా కళేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాశ్చత్ర సంశయ. అక్షర పరబ్రహ్మయోగం. ఎవరు అంచకాలమునందు కూడా నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని విడుస్తాడో అతడు నా స్వరూపాన్నే పొందుతున్నాడు. ఇందులో సంశయమే లేదు అన్నాడు శ్రీకృష్ణుడు. ఇందులో 2 ధర్మ సూక్ష్మాలున్నాయి. అంచకాలమునందు కూడా అంటే అంచకాలమునందు మాత్రమే అని అర్థము కాదు, ప్రతి క్షణం అని అర్థం. దీనితో పాటు మనకి అంచకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. జీవితాంతం మనం దేన్ని స్మరిస్తామో ఆఖరి క్షణంలో కూడా అదే స్మరిస్తాం. చివరి నిమిషంలో భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలగవు కదా. జ్ఞానదృష్టితో కర్మల్ని చూస్తూ సర్వకర్మలు ఈశ్వరార్పణం అని జీవించేవారిని కర్మలు బాధించవు, జన్మకి కారణం కావు. అలాంటి మానవుడు
జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు.